వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఎప్పుడో చాలా క్రితం పచ్చని కొండల మధ్య ఒక నదీ తీరంలో సుందరమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చివర పొలిమేరలో చంద్రమ్మ అనే ఒక మహిళ నివసించేది. ఆమె తన ఔషధ జ్ఞానంతో అనేక మందికి నయం చేసేది. చాలామంది ఆమెను గౌరవించారు. కానీ కొందరు మాత్రం ఆమె గురించి వింత కథల్ని వినిపించేవారు. ఒక సంవత్సరం గ్రామంలో తీవ్రమైన వ్యాధి వ్యాపించింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భయంతో ఉన్న గ్రామస్తులు ఆ అపాయం ఎక్కడి నుంచి వచ్చింది అని తెలియక చంద్రమ్మనే నిందించారు. చంద్రమ్మ ఎంత వేడుకున్నా వారు వినలేదు. క్రూరంగా ఆమెను పట్టుకుని గ్రామం చివరి ఉన్న మర్రి చెట్టు దగ్గరికి లాక్కెళ్లి కట్టేశారు. ఆ చెట్టు చుట్టూ కంచెలు వేసి నిప్పు పెట్టారు. చంద్రమ్మ బాధతో కేకలు వేస్తూ ఆ చెట్టుని ఇలా శపించింది. మీ ద్రోహానికి ఈ చెట్టు సాక్షి. ఇది నిశీతం తర్వాత ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి శాపమిచ్చే ప్రదేశం అవుతుంది. నా బాధను మీ వంశాలు మరవవు. చంద్రమ్మ దేహం అగ్నిలో కాలిపోయినా మర్రి చెట్టు మాత్రం ఎలాంటి పతనం లేకుండా నిలబడిపోయింది. ఆ చెట్టు వేర్లు మరింత విస్తరించి దానిని మరింత గంభీరంగా మారుస్తున్నట్లు అనిపించింది. ఆ రోజు నుండి వింత సంఘటనలు మొదలయ్యాయి. మర్రి చెట్టు దగ్గరికి రాత్రిపూట వెళ్ళిన వాళ్ళు చంద్రమ్మ కేకలు, గజ్జెల శబ్దాలు వినిపించాయని చెప్తారు. చెట్టు చుట్టూ తెల్ల చీరలో ఓ నీడ తిరుగుతుందని, ఆ నీడకు ఎర్రటి కళ్ళుంటాయని అనేక మంది చెప్పారు. ఒక రాత్రి రవి అనే పండరి కుర్రాడు ఆ కథలు వింటూ తానేమి భయపడనని చెట్టుకు దగ్గరగా వెళ్ళాడు. అక్కడే తన పశువులను కట్టేసి ఆ చెట్టు కింద కూర్చుని గడిపాడు. కానీ రాత్రి పెరుగుతున్న కొద్దీ ఎవరో మెల్లగా అతని పేరు పిలుస్తున్నట్లుగా వినిపించింది. ఆ మెల్లటి మాటలు కాస్తంత గట్టిగా మారి కేకలుగా మారాయి. రవి భయంతో పరిగెత్తుకుంటూ గ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి తర్వాత అతని జుట్టు వెండి వర్ణంగా మారిపోయింది. అతని జీవితం దారుణంగా మారింది. ఆ తర్వాత గ్రామం విషాదంలో మునిగిపోయింది. పంటలు ఎండిపోయాయి, పశువులు చనిపోయాయి, ప్రజలు అనారోగ్యం పాలయ్యారు. చంద్రమ్మ శాపం వల్ల ఇదంతా జరుగుతుందని గ్రామస్తులు అర్థం చేసుకున్నారు. వారు మర్రి చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్లకుండా దూరంగా ఉండడం ప్రారంభించారు. గ్రామ పెద్దలు చంద్రమ్మ ఆత్మను శాంతింపజేసేందుకు పూజ చేయాలని నిర్ణయించుకున్నారు. వారు ఒక తాంత్రికుడిని పిలిచి చెట్టు దగ్గర యజ్ఞం నిర్వహించారు. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఆ చెట్టు దగ్గర ఒక్కసారిగా గాలి గట్టిగా వీచింది. ఆ వెన్నెల్లో చంద్రమ్మ రూపం ప్రత్యక్షమైంది. తెల్ల చీరలో, కళ్ళలో దహనంతో ఆమె గ్రామస్తుల ముందు నిలబడి నిలదీసింది. నన్ను మీరు చంపారు. ఇప్పుడు ఎందుకు నా శాపం నుండి విముక్తి కోసం నన్ను వేడుకుంటున్నారు అని అంది. తాంత్రికుడు ఆమెను వేడుకుంటూ గ్రామస్తులను వదిలేయమని కోరాడు. మీరు దేవతగా అందరి గౌరవాన్ని పొందుతారు. మీ పేరు పూజల ద్వారా నిలుస్తుంది అని వాగ్దానం చేశాడు. చంద్రమ్మ ఆలోచించి అక్కడి నుండి మాయమైపోయింది. గ్రామస్తులు ఆ మర్రి చెట్టు దగ్గర ఒక గుడి కట్టించారు. చంద్రమ్మను దేవతగా పూజించడం ప్రారంభించారు. దాంతో ఆ భూతాలు తగ్గిపోయాయి. గ్రామం మళ్ళీ జీవం పొందింది.